మామూలుగా ఏ కళ్యాణం చేసినా విఘ్నేశ్వరుడి గుడిలో ప్రారంభమవుతారు, పుణ్యాహవచనం జరుగుతుంది. కానీ ఈ కళ్యాణం ఆ రెండు ఉండవు, నేరుగా కంకణ కారణంతో ప్రారంభం చేస్తారు. అలా ఎందుకయ్యా అలా చేస్తున్నారంటే ఇది ప్రతిష్టాంతంగా జరిగే కళ్యాణం, మామూలు కళ్యాణం కాదు, ప్రతిష్ట అంగమే ఈ కళ్యాణం. కాబట్టి ఈరోజు మూలమూర్తులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ క్రతువు జరుగుతుంది. మొట్టమొదటిగా తెనాలి వాస్తవ్యులు మువ్వల జ్యువెలర్స్ సుబ్బారావు గారు ఒకసారి వచ్చి శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు వాళ్ళకి వారి తరఫు నుంచి వస్త్రభవనాన్ని వేస్తున్నారు. వారు చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభం చేస్తారు. బాధ్య మేడం పురుషోత్తమాయ నమః, అథోక్షరాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరం బ్రహ్మణే నమో నమః. రోహిత్ గారు ఎక్కడున్నారు? రోహిత్ గారు కూర్చోండి, ఆయన వస్తారు, చూస్తారు. రోహిత్ గారు దయచేసి రోహిత్ గారు కావాలి. అదేవిధంగా
రాకేష్ రితేష్ రాకేష్ श्रीमान गोत्रः षडगोत्रस्य वेंकटेश्वरनारायणस्य कन्नमादेवीनाम्न्याः वेंकट अभिज्ञानाम्न्याः षडगोत्रस्य वेंकटनारायणस्य सर्वस्य श्रीमान गोत्रः गोत्रस्य श्रीमान गोत्रस्य साई रोहित लक्ष्मी रोहित नाम्न्याः श्रीमान गोत्रः गोत्रस्य देवलोकस्य ब्राह्मणनामधेयस्य प्रेमलोकानाम्न्याः राकेश नामधेयस्य रितेश नामधेयस्य सद्गुरुकस्य देवेशां महाजनानां सर्ववर्णानां जातिगोत्रक्षत्रगोत्रपरिवाराणां सकल भक्तजनानां क्षेमस्थैर्यवीर्यवीर्योदय अभयनादिकारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं नित्यं वेङ्कटेशाकर्षमाणः श्री पद्मावती महालक्ष्मीसमेतः वेङ्कटेश्वरस्वामिनः प्रीत्यर्थं नूतनबिम्बप्रतिष्ठामहोत्सवाङ्गं शान्तिकल्याणमहोत्सवाख्यं कर्म करिष्ये। गोविन्द गोविन्द కాస్త ముందు బాగాలేదు ఏదో కూడా మంచి వాళ్ళని చెప్పేసి ఆపేద్దాం అనుకుంటే అసలే కొంచెం అలా ఉంటే ఏం చేస్తుంది అది మూసినా అది అర్థమైపోతుంది అంటే కానీ రహస్యాలు ఏముండవు అందులో గొంతు నొప్పి గొప్పొస్తుంది చూసే వాళ్ళందరికీ గొంతు నొప్పితో ఉంటారు కూడా అనిపిస్తుంది వాస్తవం. ఇప్పుడు మొట్టమొదటిగా రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. రక్షాబంధనం అంటే అమ్మవారికి స్వామివారికి కంకణ ధారణ చేస్తుంది. కంకణ ధారణ అంటే ఏంటో తెలుసా? పరమాత్ముడు మనల్ని రక్షించే దాని కోసంగా కంకణ కట్టులు ఉంటున్నాడు. మీ అందరికీ ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి పేరు తెలుసా? ఏ పేరు? శ్రీదేవి అంటే వాళ్ళందరూ ఎవరు? ఐశ్వర్యవంతుడు ఎవరైనా అంటే డబ్బుండేవాడా భూముండేవాడా? డబ్బుండేవాడా భూముండేవాడా ఐశ్వర్యవంతుడు? భూముండేవాడే ఐశ్వర్యవంతుడు. మరి భూమి కావాలంటే ఎవరు కావాలా? ఎవరు కావాలి? ఐశ్వర్యవంతుడు రెండు ఉండేవాడే ఐశ్వర్యం. అర్థమైందా? తినేదానికి గింజలు లేవు కానీ 10 ఎకరాలు పెట్టారు. ఎవరికి మొదటిగా అటువంటి పరిస్థితి. కాబట్టి శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి అంటే ఓర్పు. ఆమెకున్న ఓర్పు ఎవరికి లేదు. ఆమె అన్ని పనికిమాల పనులు చేస్తున్న భూమి మీద ఆమె మనల్ని రక్షించి మనల్ని క్షమిస్తున్నారంటే నిజంగా మన అదృష్టం తెలుసా? కాబట్టి శ్రీదేవి భూదేవి సమేతంగానే ఎక్కడైనా కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణంతో పాటు లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం కూడా ఇది మొదటి కళ్యాణం, చివరి కళ్యాణం.
ఇంకెప్పుడైనా కళ్యాణం చేయాలంటే వీళ్ళకి మాత్రం. మీరు ఈరోజు కళ్యాణం ఇక్కడ విశేషంగా మీరు చూడడానికి పెట్టాం. యాక్చువల్గా అసలు కళ్యాణం అంతా లోపలికి దేవతలకి. అంటే ఒకరి గుర్తుపెట్టుకోవాలి, పరిపూర్ణమైనటువంటి మనిషి ఎవరైతే పరిపూర్ణమైన మనిషి ఎవరు చెప్పండి? పరిపూర్ణమైన మనిషి ఎవరు? పెళ్ళికి పిల్లలు ఉన్నవాడే పరిపూర్ణమైన మనిషి. అర్థంగా ఈ రోజుల్లో పిల్లలు పెళ్లి చేసుకోమంటే కొంచెం సమయం తీసుకుంటారు. కొన్ని రోజులు ఏదో చెప్తారే ఎంత నాకు అర్థం కాదు. లక్షావత్సరాన్ని పూజ చేసేటప్పుడు ఒక కీర్తన చక్కగా మనం ఆలోచిస్తారు విధాన్ని. కానీ శీఘ్ర దగ్గర కావాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
యజ్ఞోపవీత ధారణ. సమస్య ఎక్కడ వచ్చిందంటే బ్రహ్మ క్షత్రియ వైశ్యుల ముగ్గురికి యజ్ఞోపవీతం ఉంది. అయితే ఓ సామెత ఉంది మనకి, జగమెలిగిన బ్రాహ్మణుడికి గంజమేవ ఉంది. జగమెలిగితే గంజ అక్కర్లేదట, జగం ఎడకపోతే మాత్రం గంజేస్తుంది కాదు. సామెత వచ్చిందా కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మీ జగ్గాలు లేని వాళ్ళందరూ జగం ఎరిగిన వాళ్ళు, జగం ఎరిగిన వాళ్ళు, నేను జగం ఎరగని వాళ్ళం కాబట్టి గంజేసుకుంటుంది. యజ్ఞోపవీతం అంటే జ్ఞానానికి ప్రతీక. ఇది యజ్ఞోపవీతం అంటే జ్ఞానానికి ప్రతీక. జ్ఞాన సముపార్జన చేసేటువంటి విద్యార్థులందరూ యజ్ఞోపవీత ధారణ చేయాలి. మరి స్వామికారం చేసేటప్పుడు చూస్తే చాలట ఆ జ్ఞాన సముపార్జన మనకు వచ్చేస్తుంది అని పెద్దలు చెప్పారు. అటువంటి యజ్ఞోపవీతానికి పూజలతో ఒకసారి అందరం కూడా గోవిందనామస్మరణలో మేళతలాలతో చక్కగా యజ్ఞోపవీతానికి ధూపదీప నైవేద్యాలంతా నిర్వహిస్తున్నారు.
భగవద్గర్భం వరణం పునరం వృణేత్తో చతురావనాన్ ప్రేషయేత్ హేత్యాః మధ్యస్థాః గోత్ర ప్రవర సంపన్న విజ్ఞాతారాః ఇమాన్ హాస్యగోత్రజాం శ్రీవత్సగోత్రజాం కన్యాం వృణేత్తో అమ్మాయి గోత్రం ఏంటి, వాళ్ళ నాన్న తాత ముత్తాత ఎవరు, ఆ మూడు తరాలు మంచి వాళ్ళే ఉంటే పిల్లలు చేయొచ్చు. ఆ మూడు తరాలు మంచి వాళ్ళే ఉంటే పిల్లలు తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం ఈరోజు చక్కటి మీరు విన్నారో లేదో ఆయన ముత్తాత యయాతి, తర్వాత సూరసేనుడు, తర్వాత వసుదేవుడు. ఇంతకీ వసుదేవుడు దొరికేవాడు కృష్ణుడే వెంకటేశ్వరుడు. అర్థమైందా? కాబట్టి ఆయన గోత్రం భారద్వాజ గోత్రం. గోత్రంలో పుట్టినటువంటి శ్రీ స్వామి వారు పెళ్లి కొడుకుగా ఈరోజు చక్కగా ఆనందంగా సంతోషంగా కూర్చోండి. రైట్, ఇప్పుడు అమ్మవార్ల గోత్రనామాలు వింటాను. సౌభాగ్య గోత్రోద్భవస్య విష్ణుంభర శర్మణోనత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విష్ణుంభర నిరాకార నిర్గుణ సాకార పంచారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య రత్నాకర శర్మణ పౌత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విష్ణుంభర నిరాకార నిర్గుణ సాకార పంచారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య క్షీరసాగర శర్మణ పుత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విష్ణుంభర నిరాకార నిర్గుణ సాకార పంచారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం సకల సంపద సౌభాగ్యాజినీ శ్రీ మహాలక్ష్మీ నామ్నీ కన్యా. శ్రీదేవి అమ్మవారే లక్ష్మి. లక్ష్మీ అమ్మవారు ఎవరి కుమార్తె? సముద్రరాజుడి కుమార్తె. అలా సముద్రరాజుడి కుమార్తెగా పెళ్లి కూతురుగా ఈరోజు చక్కగా శ్రీదేవి అమ్మవారు కూర్చోన్నారు. లక్ష్మీదేవికే ఈ పురవర. ఇక్కడ లక్ష్మీదేవి కూడా ఉంది కాబట్టి ఇదే వర్తిస్తుంది. ఇక భూదేవి అమ్మవారి గోత్రనామాలు
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ సార్చనాసన శ్యామాస్మత్రజానషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సువీర మహారాజవర్మణో నత్రీం పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ సార్చనాసన శ్యామాస్మత్రజానషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సువర్ణ మహారాజవర్మణః పౌత్రీ గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ సార్చనాసన శ్యామాస్మత్రజానషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య ఆకాశ మహారాజవర్మణః పుత్రీ గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆత్రేయ సార్చనాసన శ్యామాస్మత్రజానషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ శ్రీ ఆత్రేయ గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు పద్మావతియే భూదేవి. భూదేవిగా ఈరోజు అమ్మవారిని ప్రార్థన చేస్తుంది. తమాష ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్లి కూతుర్లు పూర్వకాలంలో పెళ్లి కూతుర్లకు ఉండేటువంటి ఒక లక్షణంతో కూర్చోనున్నారు. పూర్వకాలంలో పెళ్లి కూతుర్లు ఇది గమనించాలి. అంటే ఏంటి? పూర్వకాలంలో పెళ్లి కూతురికి ఒకటి ఉండేది, సిగ్గని. ఏంది? సిగ్గని ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు. ఏ మొహమాటంగా నేను అప్పుడప్పుడు పెళ్లి చేస్తుంటే చెప్తూ ఉంటాను, ఒక్క నిమిషమన్నా సిగ్గుపడను నాన్న అంటారు. ఆ అమ్మాయి పాపం నా మీద అభిమానంతో సిగ్గుపడడానికి తలంచిందనుకోండి. మా ఆది లాంటి వాళ్ళు ఉన్నారు. ఆది అంటే వీడియోగ్రాఫరు, ఫోటోగ్రాఫరు. నువ్వెందుకు తలంచుకుంటావు? ఎంతో ఆడవాళ్ళు ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి రుణపడిపోవాలి. మిమ్మల్ని తలెత్తుకునేట్టు చేసింది వాళ్ళే. అర్థమైందా? కాబట్టి ఈ రోజుల్లో సిగ్గుపడాల్సింది మగవాళ్ళని పడుతున్నారు. నేను దర్జాగా హాయిగా పాపం వాడి పిచ్చోళ్ళు కాబట్టి ఈ సిగ్గుతో తగ్గించుకోవాలి. కాబట్టి ఈ రోజున ఒక్క నిమిషం సిగ్గుపడడం చూద్దాం. అస్సలు ఏం పర్వాలేదండి. నేను ధర్మం చెప్పేటప్పుడు ఏం భయపడుతున్నాను. దయవేంటి ఏదైనా కానీ అది నాకేమి. నన్ను కార్యక్రమానికి పిలవరా, ఏం పర్వాల, ముఖాన్ని రాసి ఉండే వస్తుంది. నేనేం ప్రాపత్రయపడినా రాదు. సరేనా? నేను ఏం మాట్లాడినా నువ్వు తప్పు మాట్లాడేవంటే నేను తప్పు మాట్లాడితే నిజమా కాదు తెలుసు. ఏమి ఇబ్బంది లేదు. అబద్ధం మాట్లాడు. మీరు ₹1 ఇచ్చిన మాట్లాడు. కాబట్టి ఈరోజు అట్లా సిగ్గుపడుతున్నటువంటి సిగ్గులకేటువంటి శ్రీదేవి, అదేవిధంగా సిగ్గుపడేటువంటి భూదేవి మధ్యలో శ్రీనివాసుడు చక్కగా హాయిగా ఆనందంగా పెళ్లి కొడుకై దర్జాగా కూర్చోన్నాడు. అలా మీరు నమ్మరు. నేను ఇలా మాటలు చెప్తుంటే మీరు ఏదో నవ్వుతున్నారు. నాకు ఎంత పొంగిపోతుందో వాళ్ళ గురించి చెప్తుంది తెలుసా? అలా రావాలి. కాబట్టి అమ్మవారికి స్వామి వారికి మొట్టమొదటిగా